అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అద్దం. రచయిత డి సుజాతాదేవి గారు. ఇక కథలోకి వెళితే, హఠాత్తుగా అక్కడ నుంచి లేచి లోపలికెళ్ళింది భాను. చంద్రం తల్లి వైపు కంగారుగా చూశాడు. ఆమె దిగులుగా తల వాల్చుకుంది. నాన్న, మీరేం వర్రీ కాకండి, నేను భానుకి నచ్చజెబుతాను అన్నాడు చంద్రం తండ్రి వైపు చూస్తూ. ఈ నచ్చజెప్పడం, ఏదో విధంగా ఒప్పించడం ఇవేమీ వద్దు. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. ముందు ముందు ఎప్పుడూ ఆ అమ్మాయి నిన్ను నిలవేసి ప్రశ్నించే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. నలుగురికి ఏకాభిప్రాయం కుదిరితేనే కృష్ణుణ్ణి పై చదువుకి పంపిద్దాం అన్నాడు నాగభూషణం. అయినా ఎంతోమంది పాలిటెక్నిక్ చదివి ఉద్యోగం చేస్తూ ఇంజనీరింగు పూర్తి చేస్తున్నారు. ఎవరూ మాట్లాడకపోవడంతో మళ్ళా రెట్టించి అన్నాడు నాగభూషణం. ఈ పిల్లకేమైనా ఒంట్లో బాగాలేదా ఏమిటి అంటూ లోపలకు వెళ్ళింది శాంతమ్మ. లోపల గదిలో బట్టలు మడత పెడుతోంది భాను. నేను మడత వేసేదాన్ని కదమ్మా, నువ్వట్లా గబాలున వచ్చేస్తే కడుపులో వికార పెడుతుందేమో అనుకున్నా. అవి నేను మడత వేస్తా కానీ కాస్త ముఖం కడుక్కొని వచ్చి ఆ నిమ్మబద్దలైనా చప్పరించు. ఏమిటో రోజు సాయంత్రం అయ్యేసరికి వాంతులు కావడం, చీకటి పడే వేళకు నువ్వు డీలా పడిపోవడం అంది శాంతమ్మ. మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా అని వచ్చానంతే ముభావంగా అంది భాను. నీకు తెలియని మాటలేమున్నాయమ్మా? పిల్లల చదువుల ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఇలా మల్లగుల్లాలు పడుతూనే ఉంటాం. అయితే ఇది వరకు మేమిద్దరమే, ఇప్పుడు నలుగురం అని వెళ్ళిపోయిందామె. ఆవిడ మామూలుగానే అన్నా భానుకి అది సూటిగా తగిలింది. నిజానికి కొత్త కోడలు, తన పెత్తనం ఏముంది? తన అభిప్రాయానికి విలువ ఇస్తున్నారు కనుక ఆలోచిస్తోంది. కానీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా తనేం మాట్లాడగలదు అనుకుంది. కానీ ఆ ఆలోచన ఎక్కువసేపు నిలవలేదు. అప్రయత్నంగా ఆమె చేతులు పొట్టను తడిమాయి. తనలో రూపుదిద్దుకుంటున్న ప్రాణి నేనున్నానంటోంది. ఆ ఇంట్లో ఆమె ఉనికిని బలపరుస్తోంది, హక్కును గుర్తు చేస్తోంది. ఇప్పుడు అత్తగారిలానే తను తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. తప్ప కాదు కాదు అని తనే సమాధానం చెప్పుకుంది భాను. ముందు గదిలోంచి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఏదో విధంగా కృష్ణుడిని ఇంజనీరింగ్ చదివించాలనే అత్తగారి తాపత్రయం అర్థమవుతోంది. బయటకు వెళ్ళాలనిపించలేదు భానుకు. ఇక్కడ కూర్చున్నావేమిటి అంటూ చంద్రం వచ్చాడు. ఏమీ లేదు, బద్ధకంగా ఉంది అంతే అంది భాను ముక్తసరిగా. నువ్వు ఇలా వచ్చేస్తే అమ్మా నాన్న ఏమనుకుంటారు? కృష్ణుడిని పై చదువుకి పంపించడం నీకిష్టం లేదనుకోరు? అమ్మకు మాత్రం వాడిని ఎలాగైనా సరే చదివించాలని ఉంది. బావుంది మీరు చెప్పేది. అమ్మా నాన్న అన్నాక ఎవరైనా తమ పిల్లలు పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటారు. ఆహా, అది తెలుసు కదా. సరే నువ్వు కూడా రా అంటూ వెళ్ళబోయాడు చంద్రం. మరి మనం మాత్రం అమ్మా నాన్నల్లా ఆలోచించవద్దా? కొరడా కొసల చురుక్కున తగిలింది ఆ మాట చంద్రానికి. గిరుక్కున వెనక్కు తిరిగాడు. ఎవరో కొత్త మనిషిని చూస్తున్నట్లు భానును చూస్తున్నాడతను. ఇంకా కొత్తలు తీరని ఇల్లాలి నోట అమ్మా నాన్నలం అనే మాట గిలిగింతలుగా ఉన్నా, అమ్మ చేతి వెంట కన్న కూతురులా తిరిగే కొత్త కోడలి ఆలోచన కూడా ఆశ్చర్యంగా ఉంది అతనికి. భాను చూపులు నేలకు అతుక్కుపోయినాయి. సొమ్ముతో సహా పట్టుబడిన దొంగలా దడదడలాడుతోంది. పడమరవైపు కిటికీలోంచి అస్తమిస్తున్న సూర్యుడి జేగురు వెలుగు భాను ఎడమ చెంప మీద పరచుకుంది. భాను నిజంగా కొత్తగా ఉంది. ఏమిటసలు నీ ఉద్దేశం అన్నాడు చంద్రం దగ్గరగా వచ్చి. పొరుగురులో ఉండి ఇంజనీరింగు చదవడం అంటే మాటలా? తర్వాత ఉద్యోగం రావాలి. ఇక్కడ మీ ఒక్క జీతం ఇల్లు గడుపుకుంటూ పెద్దవాళ్లను చూసుకుంటూ కృష్ణుడికి ఎంత పంపవలసి ఉంటుందో ఆలోచించారా? రేపు మన పిల్లాడు పెరుగుతుంటే వాడికి మంచి తిండి చదువు. చంద్రం నుంచి జవాబు రాకపోవడం గుబులుగా గుటకలు మింగుతూ అతని వైపు తిరిగింది భాను. ఇప్పుడు ఆమె ముఖం మీద వెలుగు లేదు. కానీ భాను, ఈరోజు మనం తీసుకునే నిర్ణయం మీద కృష్ణుడి జీవిత విధానం, అతని చదువు, ఉద్యోగం, ఇల్లాలు, పిల్లల జీవనస్థాయి అన్నీ ఆధారపడి ఉన్నాయి తెలుసా అన్నాడు చంద్రం. తెలుసు, అంతేకాదు మన పిల్లల పెంపకం, చదువు, జీవనస్థాయి కూడా. చంద్రం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి భోజనాల హడావిడి. అత్తగారికి కోపం వచ్చిందేమో, తనను పిలవలేదు అనుకుంది భాను. మరి మనసు చికాగ్గా ఉందని
వెనక వైపు వెళ్ళి ముఖం కడుక్కొని వస్తుంటే శాంతమ్మ పిలిచింది. అదేమిటమ్మాయి, లైట్ అన్నా వేసుకోకుండా కూర్చున్నావు? చంద్రుడు కడుపులో ఉన్నప్పుడు నాకు అంతే. వెలుతురు చూస్తే చాలు ఎంత కోపం వచ్చేదో. తలుపులు కిటికీలు వేసుకొని పగలంతా ఒకటే నిద్ర. నువ్వు అంతే అంటే నాకు మనవడే పుడతాడు. చిన్నగా నవ్వి తల వంచుకొని గదిలోకొచ్చేసింది భాను. అయినా వాళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు నేను వద్దంటూ వచ్చాను, కానీ ఇంకా మనము డైనింగ్ టేబుల్ చేయించుకోవాలరా అబ్బాయి. రేపు చంటాడు దోగాడుతూ వచ్చాడంటే ఇలా నట్టింట 4 పెట్టుకొని కూర్చొనిస్తాడా అన్నాడు నాగభూషణం. సర్లేండి, ఇప్పుడు అలాంటివేం పెట్టకండి. కృష్ణుడి చదువు పూర్తవ్వాలి ముందు అంది శాంతమ్మ. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఇలా ఎన్ని అవసరాలు వాయిదా వేయాలో అనుకుంది భాను. ముఖం తుడుచుకొని అలవాటుగా తన టాయిలెట్ బాక్స్ తెచ్చి టేబుల్ మీద పెట్టుకుంది. చేతికి చల్లగా నునుపుగా ఆత్మీయంగా ఉంటుంది దాని స్పర్శ. ఊహ తెలిసినప్పటి నుంచి ఇంట్లో చూస్తూనే ఉన్నా అంతగా పట్టించుకోలేదు. ఇక్కడికొచ్చాక అది అమ్మకు గుర్తుగా. ఆ రోజు తన పెళ్లి రోజు. తనకు ఒడిబియ్యం కట్టిన అమ్మ కన్నీటి ధారలైపోతూ ఆ పెట్టె పట్టుకొచ్చింది. నల్లచేప కర్రతో చేసిన ఆ పెట్టె అమ్మ కన్నీళ్లతో తడిసి మరింత నిగనిగలాడింది. భాను, ఇదిగో, ఇది నా పెళ్ళికి మా నాన్న స్వయంగా వడ్రంగి దగ్గర కూర్చొని చేయించాడు. బొట్టు, కాటుక, గాజులు, దువ్వెన పెట్టుకోవడానికి వేరువేరు అరలున్నాయి. బిల్లేరద్దం కూడా బిగించారు. ఇంకోసారైతే అబ్బా ఏమిటమ్మా నీ చాదస్తం, రోజు చూసేదేగా అని విసుక్కునేదే. కానీ ఆ రోజు మౌనంగా దాన్ని అందుకుంది. భాను తల్లి, ఇన్నేళ్ళు నీకు పాపిడి తీసి జడ వేశాను, పౌడర్ అద్ది బొట్టు కాటుక పెట్టాను. నువ్వు నా అంత అయ్యాక కూడా నీ అలంకరణ ఆలోచనలు దిద్దుతూనే ఉన్నాను. కానీ ఇంక నుంచి నీ వెనక నేనుండను. నిన్ను నువ్వే దిద్దుకోవాలి. నీ ముఖం నువ్వే చూసుకోవాలి. అద్దంలో చూసుకునేది ముఖం మాత్రమే కాదు, మనసు కూడా. అది కూడా అద్దంలా ఉండాలి. ఉంటేనే అందం. అసలు అందం అంటే అదే. ఎందుకో అమ్మ గుర్తు వచ్చినప్పుడు ఆ రోజు తనను సాగనంపుతూ కన్నీరు మున్నీరుగా అన్నీ ఆ మాటలు రూపము గుర్తుకొచ్చాయి. తనకు ఎలాగైనా సరే మంచి సంబంధం చేయాలని ఎంత తపన పడేదో. అమ్మ కోరిక నెరవేరింది. తను మంచి మనుషుల మధ్య పడింది. ఒకవేళ తనకు ఆడపిల్ల పుడితే అమ్మలా తను కూడా ఆ ఆలోచన ఎవరికీ తెలియకపోయినా సిగ్గుపడిపోయింది భాను. మరలా ఆలోచనలు బందిపోటు దొంగల్లా ఆమెను ముట్టడించాయి. జీతంలో సగం కృష్ణుడికి పంపించేస్తుంటే తన పిల్లల్ని బొట్టు పెట్టే మూత తెరచింది. ఇంకా లైటు లేకుండానే కూర్చున్నావా? రా, మనిద్దరం భోజనం చేద్దాం అని లైటు వేసింది శాంతమ్మ. బొట్టు పెట్టుకుందామని అద్దంలోకి చూసిన భాను కెవ్వున కేక వేసి కళ్ళు మూసుకుంది. అయ్యో అయ్యో, అసలు వెలుగే పడకపోతే అన్నం ఎట్లా తింటావే అంటూ లైటు తీసేసింది శాంతమ్మ. భానుకి దుఃఖం తన్నుకు వస్తోంది. మీరు తినండత్తయ్యా, నేను తర్వాత తింటాను అంది భాను. కాసిని మజ్జిగైనా తెస్తానుండు అని వెళ్ళింది శాంతమ్మ. భానుకి ఇందాక అద్దంలో కనపడిన తన ముఖమే కళ్ళల్లో కదులుతోంది. భయంకరంగా కళ్ళు ఎర్రగా, ఇంతింత కళ్ళు. ఆ కళ్ళల్లో తను ఎప్పుడూ చూడని పోలిక. ఆ చూపు తనకసలు పరిచయమే లేదు. ఆ చూపుతో కవలికలన్నీ వికారమైపోయి అసలది తన ముఖమేనా? అమ్మో అమ్మో అనుకుంటూ ముడుచుకొని పడుకుంది. నెమ్మదిగా మగతలోకి జారిపోయింది. కాస్త మజ్జిగన్నమైనా తిను భాను అంటూ శాంతమ్మ వచ్చి తట్టి లేపుతోంది. రా, నీకోసమని పచ్చిమిరపకాయలు వేసి చింతకాయ పచ్చడి చేశాను, నోటికి హితవుగా ఉంటుంది అంది శాంతమ్మ మళ్ళీ. బెడ్ లైటు మూగ వెలుగులో ఆవిడ అమ్మలా కనపడింది భానుకు. పదండి అని వెళ్ళి అత్తగారితో పాటు భోజనానికి కూర్చుంది. నిజంగా పచ్చడి అమృతంలా ఉంది. కడుపు చల్లబడుతుంటే మనసు చల్లబడుతోంది. ముందు గదిలోంచి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. పాలిటెక్నిక్ చేరిన ఖర్చే కదా కృష్ణ అన్నాడు చంద్రం. కానీ ఉన్న ఊర్లో ఇంట్లో ఉండి చదువుకోవడము, పై ఊర్లో చదవడము ఒకటేనా అన్నాడు నాగభూషణం. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. ఎలా చూసినా ఈ చదువు అదనపు బరువే నాన్నగారు అన్నాడు కృష్ణ. సరిగ్గా అన్నయ్య ఇంటర్ పాస్ అయ్యాక ఇదే సమస్య వచ్చింది. ఏదో ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ చదివి గుమస్తాగా స్థిరపడ్డాను. అన్నయ్య కూడా ఏదో పనిలో జొరబడతాననే అన్నాడు. కానీ నేను వినలేదు. నా పెన్షన్ అమ్మి పారేశాను అన్నాడు నాగభూషణం. వింటున్న భానుకి పొలమారింది. చెప్పొద్దు,
పెన్షన్ అమ్మేయడం అంటే నాకు భయం వేసింది. రేపు పిల్లలు మనల్ని చూసినా చూడకపోయినా ముసలితనంలో మనకు ఆధారం ఏంటండి అని అల్లాడిపోయాను. మీ మామగారు వినలేదు. పిచ్చిదానా, పుడుతూనే గుప్పెడు నూకలతో పుడుతున్నారా ఎవరైనా? మన ముసలితనం ఎలా గడపాలని ఉందో ఈ పాటికి నిర్ణయమైపోయే ఉంటుంది. తలరాత ఒక్కసారే రాస్తాడేవాడు, అది 100 సార్లు మారదు అన్నారు అంది శాంతమ్మ. ఆ జ్ఞాపకాలతో ఆమె కళ్ళు చెమర్చాయి. భానుకి తింటున్న అన్నం చేదుగా అనిపించింది. చెయ్యి కడుక్కొని గిన్నెలన్నీ సర్ది గదిలోకి వెళ్ళిపోయింది. శాంతమ్మ ముందు గదిలోకి వెళ్ళింది. అట్లా వాడి ఎంఎస్సి పూర్తయింది. నీ మాటకొస్తే అందరూ లక్షలు లక్షలు పోసి కొనుక్కునే ఇంజనీరింగ్ సీటు నువ్వు స్వశక్తితో సంపాదించుకున్నావు. ఇక మనకున్నది ఈ ఇల్లు ఒక్కటి అన్నాడు నాగభూషణం. అప్పుడు నోటి దగ్గర కూడు, ఇప్పుడు నెత్తిమీద గూడు అంది శాంతమ్మ. అలా అనకమ్మ, మేం లేమా? మేమెక్కడుంటే మీరు అక్కడే ఉంటారు. మేము ఏం తింటే అదే తింటారు అన్నాడు చంద్రం. అవుననుకో అని శాంతమ్మ ఏదో అంటోంది. భానుకి నిద్ర పట్టేసింది. భానుకి మెలకువ వచ్చేసరికి తెల్లగా తెల్లారింది. చంద్రం సన్నగా ఈల వేస్తూ తల దువ్వుకుంటున్నాడు. భాను వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చేసరికి శాంతమ్మ కాఫీ కలిపింది. కాఫీ తీసుకెళ్ళి చంద్రానికిచ్చింది భాను. ఆహా, నిలువెచ్చని తొలి వెలుగులో చెలిచేతి కాఫీ అమృతం అన్నాడు చంద్రం. ఏమిటి పొద్దున్నే కాఫీ డైలాగులు చెబుతున్నారు? అయినా ఇది మీ అమ్మగారి చేతి కాఫీ, తెచ్చింది మాత్రమే నేను అంది భాను. నీ చేయి తగిలింది కదా. ఏమండి? ఏమిటండి చిలిపిగా అన్నాడు చంద్రం. మరి అత్తయ్య చెప్పారు, మామగారు అన్నారట అని భాను ప్రారంభించేసరికి చంద్రం సరదా మూడ్ చెదిరిపోయింది. చూడు భాను అని ఏదో చెప్పబోయాడు. అబ్బా, నీ చెప్పేది వినమంటుంటే. సరే చెప్పు. పుడుతూనే గుప్పెడు నూకలతో ఎవరూ పుట్టరట. విధిరాత ఒక్కసారేనట, అది 100 సార్లు మారదట. అయితే మరి మన పట్టరాని సిగ్గు భాను బుగ్గల మీద మొగ్గలేసి చలితాధారల అంచుల మీద చిరునవ్వులు పూసి వాలుకల్ల రెప్పల మీద వాలిపోయింది. మన అన్నాడు మళ్ళీ చంద్రం. మన బాబుకు కూడా ఆ భవిష్యత్తు నిర్ణయం అయ్యే ఉంటుంది కదూ అంది భాను సిగ్గుగా. పకపక నవ్వాడు చంద్రం. నిన్న మొన్నటిదాకా తల్లి చాటు పిల్ల, ఇవాళ కాబోయే తల్లి. ఇంత స్వార్థం ఎప్పుడు వచ్చింది భాను నీకు? అప్పుడే అమ్మలా మాట్లాడుతున్నావు. ఇంక వాడు పుట్టాక మా గతి? అవును, స్వార్థంతోనే చెబుతున్నా వినండి. ఇంటి విషయాలేమీ ఆలోచించకుండా హాయిగా కృష్ణుడిని హన్మకొండ వెళ్ళి ఇంజనీరింగులో చేరమనండి. ఇంట్లో ఓ భాగం అద్దెకివ్వచ్చు కదా. అడ్మిషన్కి ఎలాగో మామగారి పిఎఫ్ మీ సేవింగ్స్ ఉన్నాయి కదా. ఒకటే హైరాణ పడిపోతున్నారు నిన్నటి నుంచి. ఆరిందాలా అంటున్న భానుని చూసి మురిసిపోతున్నాడు చంద్రం. చటుక్కున అతని చేతుల్ని విడిపించుకుంటూ బొట్టు పెట్టే తీసింది. పరవశంగా అద్దంలోకి చూడగానే ఈసారి తన ముఖం తనకే ముద్దొచ్చింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.